Hi friends, welcome back to Abhey, a YouTube testing channel. Let us gain knowledge on testing concepts. I request you to subscribe our channel. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎస్డిఎల్సిలోని వాటర్ఫాల్ మోడల్ వెన్ టు యూస్. అంటే ఈ వాటర్ఫాల్ మోడల్ని ఏ సందర్భాల్లో వాడాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు కానీ ఎస్డిఎల్సి, వాటర్ఫాల్ మోడల్లోని ఫేజెస్, వాటర్ఫాల్ మోడల్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ యొక్క వీడియోని చూడకుండా ఉంటే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూసి సబ్జెక్ట్ గెయిన్ చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎస్డిఎల్సిలోని వెన్ టు యూస్ వాటర్ఫాల్ మోడల్. అంటే వాటర్ఫాల్ మోడల్ని ఏ సందర్భాల్లో యూజ్ చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనకి క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ క్లియర్గా ఉన్నప్పుడు, ఆ రిక్వైర్మెంట్స్ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు, అంటే ఆ రిక్వైర్మెంట్స్ భవిష్యత్తులో మారవు అనుకున్నప్పుడు, అటువంటి రిక్వైర్మెంట్స్ని మనం కానీ ప్రాపర్గా డాక్యుమెంట్ చేయగలిగితే, ఏ రిక్వైర్మెంట్స్ అయితే ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి ఉన్నాయో ఆ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి వాటర్ఫాల్ మోడల్ అనేది యూస్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వాటర్ఫాల్ మోడల్లో ప్రోడక్ట్ స్టేబుల్గా ఉండాలి. అంటే నిర్ణయించినటువంటి ఫంక్షనాలిటీస్ తప్ప కొత్త ఫంక్షనాలిటీస్ని దీంట్లో యాడ్ చేయడం అనేది కుదరదు. ఎందుకు యాడ్ చేయమో వాటర్ఫాల్ మోడల్ యొక్క వీడియోలో మీకు క్లుప్తంగా వివరించబడి ఉన్నది. అదేవిధంగా మనం యూస్ చేసే టెక్నాలజీ కూడా స్టేబుల్గా ఉండాలి. అది టైంకి తగ్గట్టుగా అప్డేట్ అవుతూ ఉంటే మనం ఆ టెక్నాలజీతో పని చేయలేము. ఎందుకంటే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఒక వర్షన్లో మనం స్టార్ట్ చేస్తాం. అది వితిన్ 1 or 2 monthsలో ఆ వర్షన్ అప్డేట్ అయినప్పుడు మనం వర్షన్కి అప్డేట్ అయ్యాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం నిర్ణయించుకున్నటువంటి టెక్నాలజీ మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత క్లయింట్కి డిప్లాయ్ చేసినప్పుడు కూడా మనం ఏ వర్షన్లో అయితే యూస్ చేసామో అదే వర్షన్ అందుబాటులో ఉండేటువంటి టెక్నాలజీని మనం యూస్ చేసుకోవాలి. జావాలో కొత్త వర్షన్స్ ఉన్నప్పటికీ మనం కానీ జావా 8ని ప్రిఫర్ చేస్తే అది ఆ యొక్క జావా 8 వర్షన్లోనే మనం డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా క్లయింట్ లొకేషన్ డిప్లాయ్ చేసినప్పుడు కూడా ఆ జావా 8 బిల్డ్ మీద మనం క్లయింట్ రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం విండోస్ అప్లికేషన్ కానీ చూసుకుంటే విండోస్ 7 కానీ 8 కానీ అప్డేట్ అయ్యి కొత్త వర్షన్స్ అయినటువంటి విండోస్ 10 వచ్చినప్పటికీ మనకి విండోస్ 8 కానీ విండోస్ ఎక్స్పీ కానీ అందుబాటులోకి ఉన్నాయి. అదేవిధంగా మనకి ఉన్న రిక్వైర్మెంట్స్ చాలా క్లియర్గా ఉండాలి. ఆ రిక్వైర్మెంట్స్ కన్ఫ్యూషన్ని క్లియర్ చేసే విధంగా ఉండకూడదు. మనకి మన సైడ్ రిసోర్స్ అనేది యాంపుల్గా ఉండాలి. ఇక్కడ యాంపుల్ అనే ఒక పదం యొక్క అర్థం పుష్కలంగా. అంటే మనకు కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్సెస్, అంటే టెస్టర్స్ కానివ్వండి, డెవలపర్స్ కానివ్వండి, రిక్వైర్మెంట్ అనాలిసిస్లో ఉపయోగపడే బిజినెస్ అనలిస్ట్ కానివ్వండి, డెలివరీ మేనేజర్లు కానివ్వండి, మనకి కావాల్సినటువంటి డిప్లాయ్మెంట్ టూల్స్ కానివ్వండి, మనకు కావాల్సినటువంటి కొన్ని సాఫ్ట్వేర్ లైసెన్స్లు కానివ్వండి పుష్కలంగా ఉన్నప్పుడు, మనకి ప్రాజెక్ట్కి అవసరమైన అన్ని పుష్కలంగా ఉన్నప్పుడు ఈ యొక్క వాటర్ఫాల్ మోడల్ని ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వాటర్ఫాల్ మోడల్ని ఎక్కువగా షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్కి ఉపయోగిస్తూ ఉంటారు. Friends, please click on like and subscribe button to get notification from us. And also, please share this YouTube links to your friends who are willing to gain knowledge on testing concepts. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు.